అపోస్తలుడైన యోహానుకి ఒక శిష్యుడున్నాడని మీకు తెలుసా? అతడు యేసు ప్రభువు కోసం ఏమి చేశాడో తెలుసుకుంటే మీరు షాక్ అవుతారు. పూర్తిగా వీడియో చూస్తే అతని గురించి మీకు అర్థమవుతుంది. 86 సంవత్సరాలు దేవుని సేవ చేసిన వ్యక్తి ఒక మాట కోసం తన ప్రాణం వదిలేశాడు. ఆ మాటేమిటో తెలుసా? అతని పేరు పోలికార్ప్. స్మిర్నా నగరంలోని ఒక గొప్ప విశ్వాసి నాయకుడు, అపోస్తలుడు యోహాను శిష్యుడు. అంటే యేసు గురించి నేరుగా అపోస్తలుల దగ్గరనుంచే నేర్చుకున్నాడు. అతని జీవితం మొత్తం ఒకే విషయం: దేవుని వాక్యం ప్రకారం జీవించడం. చిన్నప్పటినుంచే విశ్వాసంలో పెరిగాడు. ప్రజలకు బైబిల్ బోధిస్తూ వారికి ధైర్యమిచ్చేవాడు. ఎంత కష్టం వచ్చినా, ఎంత ఒత్తిడి వచ్చినా దేవుణ్ణి ఎప్పుడూ విడిచిపెట్టలేదు. అందుకే చాలామంది అతన్ని గౌరవించారు. కాని అదే కారణంగా శత్రువులు కూడా పెరిగారు. ఒకరోజు రోమన్ అధికారులు అతన్ని పట్టుకున్నారు. వారు అతనికి ఒక అవకాశమిచ్చారు. యేసును తిరస్కరించు, మేము నిన్ను విడిచిపెడతాం. చాలామందికి ఇది సులభమైన నిర్ణయం అయ్యుండేది. కాని పోలికార్ప్ ఇచ్చిన సమాధానం చరిత్రలో నిలిచిపోయింది. అతను ఇలా అన్నాడు: 86 సంవత్సరాలు నేను క్రీస్తును సేవించాను. ఆయన నాకు ఎప్పుడూ చెడు చేయలేదు. అయితే నేను నా రాజును ఎలా తిరస్కరిస్తాను? ఈ మాట విన్న తరువాత అతన్ని మంటల్లో కాల్చి చంపాలని తీర్పిచ్చారు. మంటల్లో ఉన్నప్పటికీ అతను చివరి వరకు దేవునిపై విశ్వాసంతో నిలబడ్డాడు. ఇదే నిజమైన విశ్వాసం. పరిస్థితులు మారినా దేవుడు మారడు. మనకు చిన్న సమస్య వచ్చినా భయపడతాం. కాని పోలికార్ప్ ప్రాణం పోయినా వెనక్కి తగ్గలేదు. మన జీవితంలో కూడా దేవుని వాక్యం ముందుంచుకుంటే ఏ పరిస్థితినైనా ఎదుర్కోగలం. ప్రాణము వరకు విశ్వాసము గాలవాడవై యుండుము, నేను నీకు జీవ కిరీటమిస్తాను. ప్రకటన గ్రంథం 2:10. ఇలాంటి నిజమైన విశ్వాస కథల కోసం తెలుగు బైబిల్ ఫ్యాక్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.